అది ఒకళ్ళు ఒక మ్యూజిక్ డైరెక్టర్‌ని అడిగారు. ఆ హ్మ్. పాత్రం ఈ కొత్త తరంకి చూసినతను. ఆయన చనిపోయిన తర్వాత కొన్ని వేల పాటలొచ్చినాయి కదండీ! కొన్ని వేల సినిమాలు. ఆయన పాట ఎందుకు హ్మ్. మరుగున పడలేదు అంటే, ఘంటసాల పాటంటే ఆవకాయ అండి అన్నాడు. ఎందుకండి అంటే, మీరు ఒక 100 ఐటెమ్స్‌తో ఎవరన్నా విందు చేసినా తప్పకుండా ఆవకాయ ఏసుకు తింటాం. ఆ! లాస్ట్‌లో మజ్జిగలో, పెరుగు ఆవకాయ లేకుండా తినం. అది కరెక్టేనండి. ఎన్ని అవును. ఐటెమ్స్ ఉన్నా సరే. కానీ అవును. ఘంటసాల పాటంటే ఆవకాయ అండి. ఎన్నున్నా ఆవకాయ రుచి వేరు. అది అతను చెప్పేది. ఓహోహో! అది. సింపుల్‌గా చెప్పేశారు ప్రొడ్యూసర్ గారు. శ్రీనివాస్ సూపర్. సార్ హ్మ్. ఆ! సింపుల్‌గా ఆవకాయ చెప్పేశారు. ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. అందరికీ ఇష్టమే కదా! చిన్న పిల్లల దగ్గర నుంచి అది ఇప్పుడు స్కూల్‌లో ఆవకాయ అందరూ పాడుతున్నారండి ఇప్పుడు. ఘంటసాల అంటే ఇప్పుడు అందరికీ ఇంట్రెస్ట్ బాగా ఉంది పాటలు. నేను చాలా మందికి. ఒక వీడియో పోస్ట్ చేస్తా శ్రీనివాస్ గారు. చేయండి సార్. కేరళలో ఒక మారుమూల ప్లేస్‌లో కాటన్ పొట్టిలో ఒక అమ్మాయి శివశంకరి పాట 10 ఏళ్ల అమ్మాయి. అంట మలయాళంలో మాట్లాడుతున్నాను. చక్కగా చెప్పింది పేర్లు. పెంజాల నాగేశ్వరరావు, ఘంటసాల వాళ్ళు గా గా అనరు కదా! ఖ అంటారు. ఘంటసాల బాగా చెప్పి పాడింది. చాలా బాగా పాడింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ అమ్మాయి. ఎప్పుడో మారుమూల అది మలయాళీ. అసలు ఆ పాట పాడాలని ఆ అమ్మాయికి ఎలా తెలుసు? అదనమాట. ఇది పాడింది. శివశంకరి పాట పాడింది. నేను పంపిస్తా మీకు వీడియో మెయిల్‌లో వాళ్ళకి పోస్ట్ చేయండి కావాలంటే. పంపించండి సార్. పంపించండి. పంపండి సార్. పంపండి. గ్రూప్‌లో పెట్టండి గురువుగారు. ఫుల్‌గా పాడేసిందండి ఆ అమ్మాయి. హుహు. చాలా బాగా పాడింది ఆ పాట. హ్మ్. ఎంతో మంది ఉన్నారు. ఓ దడ ఒక సింగరు చెన్నైలో ఉంటాడు. తెలుగు అంటే అతను అన్ని పాట కచేరీలు బాగా ఫేమస్. ఓ రోజు పాడుతా తీగ పాట వస్తున్నదట. ఆ అమ్మాయి టీవీ చూస్తూ, డాడీ ఈ పాట వింటే నాకు ఏడుపొస్తున్నాయి. ఈ పాట ఆపేయి అన్నది. చిన్న హ్మ్. అమ్మాయి. అంటే ఘంటసాల గారి పాటలు ఎలా ప్రభావితం చేస్తాయో ఎవరికీ తెలీదు. ఏ యాంగిల్ టచ్ అవుతుంది, ఎవరిని ఎలా టచ్ చేస్తుంది. అది ఆయన పాటలో విశేషం. అవును. నిజంగానే. నేను చెప్పిన ఒకవేళ లక్నో వెళ్ళినప్పుడు ఆఫీస్ పని మీద మాకంతా 5 స్టార్ హోటల్స్‌లో ఇస్తారు. ఆ 5 లక్నో. స్టార్ హోటల్స్ అంటే నాకు బోర్‌గా ఉంటుంది. మంచి ఫోను, గీను మళ్ళా ఏం దొరకదు. రోడ్ మీద వెళ్తుంటే భగవద్గీత రికార్డ్ ఆ రోజుల్లో గ్రామఫోన్ రికార్డ్. వాడి దగ్గరికి పోయి "మీరు తెలుగువాడన్నా?" "క్యా తెలుగు" అన్నాడు. నాకు అర్థమైంది వీడు తెలుగువాడు కాదని. "ये ये रिकॉर्ड बहुत अच्छा है, उनका आवाज बहुत अच्छा है, आपको తెలుగు मालूम है, वो संस्कृत है ना శ్లోకాస్" అన్నాడు. అది ఆయన వాయిస్. రోడ్ మీద వినిపిస్తుందనమాట. ఆ హోటల్‌లో నుంచి. లోపలికి పోయి తెలుగా అంటే "క్యా తెలుగు" అన్నాడు. వాడికి తెలీదనమాట. లక్నో అలాగా 81లో 1981 ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ వాయిస్ సిన్స్ ద శ్లోకాస్ ఆర్ ఇన్ సాంస్క్రిట్ దట్ ఫెలో పర్చేజ్. Thank you. Please like, share and subscribe.